సీట్ ఉంటుంది. అలాగే బస్సులో కూడా బస్ సీట్ వెనుక ఒక సేఫ్టీ సీట్ పెట్టమని అప్పుడు మనం అందరికి ఇది బస్ ఓనర్స్ అందరికి చెప్పాము. అయితే అది మళ్ళీ దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటే మనం రెగ్యులర్ గా చెకింగ్ చేసినట్టయితే అది ఉంటుండే. అట్లే కారణాలలో మీరు ఓవర్ స్పీడ్ గురించి మాట్లాడారు. ఓవర్ స్పీడ్ అనేది యాక్చువల్లీ ఈ బస్సులకు 80 మాక్సిమం స్పీడ్. ఆ 80 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు. కానీ మీరు చెప్పినట్టు 80 కంటే ఎక్కువ వెళ్తాయి. మీరు చెప్పినట్టు ఇప్పుడు వీటి మీద చాలాన్లు ఉన్నాయన్నారు, మనకు ఆ చాలాన్లే మనకు చెప్తాయి. అయితే చాలాన్లు అనేది ఏంటంటే ఎక్కడైతే స్పీడ్ గన్ ఉంటుందో అదే చాలాన్లు పడతాయి. కాకపోతే ఇవన్నీ కూడా వీటికి మన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం జిపిఎస్ ట్రాకింగ్ అనేది కంపల్సరీ. అయితే జిపిఎస్ ట్రాకింగ్ పెట్టి మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సర్వర్కు అనుసంధానించినట్లయితే ప్రతి ఒక్కసారి వయలేట్ అయినప్పుడు మనం చలాన్ జనరేట్ చేయొచ్చు. అంటే ఇడికి బెంగళూరు పోయేటప్పుడు 10 సార్లు వయలేట్ అనుకోండి, 10 చలాన్లు వేయచ్చు. అయితే ఈ చలాన్లు వేసేటప్పుడు ఏంటంటే అది బస్సు మీద రిజిస్టర్ అవుతున్నాయి కాబట్టి డ్రైవర్కి ఎఫెక్ట్ కావట్లేదు. ఆ డ్రైవర్కి ఎఫెక్ట్ కావాలంటే మన డ్రైవర్ ఏ డ్రైవర్ చేస్తున్న అనేది మరి మనం రికార్డ్ చేయాలి. అట్లే డ్రైవర్ రికార్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 8 గంటలు ఒక డ్రైవర్ పనిచేయాలి. ఆ 8 గంటలు కూడా 2 గంటలకు ప్రతి 2 గంటలకు ఒక 15-20 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా నిబంధనలు ఉన్నాయి. నిబంధనలే కాదు, మనం అంటే జనరల్ గా చూసినట్టయితే ఫాటిక్ తోటి జరిగే అంటే పని ఒత్తిడి వల్ల మన శరీరం ఆటోమేటిక్ గా రెస్ట్ ని కోరుకుంటది, నిద్ర వచ్చేస్తుంటది. దీనివల్ల ఎస్పెషల్లీ ఇంకా నైట్ మనకి, ఎందుకంటే బయలాజికల్ క్లాక్ మనది నైట్ నిద్రపోవడం అలవాటు కాబట్టి అది నైట్ లో కూడా మనకు నిద్ర వచ్చే ఛాన్స్ ఉంటది. కాబట్టి మనం ఆ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసినట్టయితే అది ఈ జిపిఎస్ ట్రాకింగ్ లాగా, ఎందుకంటే ప్రతి ఒక్క ఓనర్ కూడా ఈ బస్సులో ఓనర్లు మానిటర్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరి దగ్గర యాప్ ఉంటది, ఎక్కడ ఆగింది, ఎన్నిసార్లు అంటే స్పీడ్ లిమిట్ దాటిండు, ఎంతసేపు ఆగిండు, ఇవన్నీ కూడా వాళ్ళు ట్రాక్ చేసుకుంటారు. వాళ్ళు కాకుండా అంటే మన సర్వర్ కి ఆటోమేటిక్ గా కనెక్ట్ చేసినట్టయితే మనిషి ఎక్కడ కూడా మనం ఆపాల్సిన అవసరం లేదు. అంటే ఫిజికల్ ఎన్ఫోర్స్మెంట్ అవసరం లేకుండా 24/7 ఎక్కడ ఏ బస్ తిరిగినా, అదొకటే కాకుండా సేఫ్టీ పరంగా అలాగే ఏదైనా ట్యాక్సులు డిటెక్ట్ చేస్తున్నా, లేకుంటే ఫిట్నెస్ లేని వాహనాలు నడిపించిన, ఇన్సూరెన్స్ కథ, ఇవన్నిటి గురించి కూడా మనకు ఆటోమేటిక్ గా రవాణా శాఖకు అలర్ట్ అందుతుంది. సపోజ్ అలర్ట్ మెకానిజం కూడా మనం సపోజ్ ఆ రోడ్లో కర్నూలు నుంచి మహబూబ్ నగర్ నుంచి వెళ్తుంది అనుకోండి, మహబూబ్ నగర్ లో దగ్గరలో ఉన్న ఆఫీసర్లను మనం అలర్ట్ కూడా చేయొచ్చు. అంటే అలర్ట్ చేసినట్టయితే దాన్ని ఆపి అక్కడే మరి ముందుకెళ్ళినైతే ప్రమాదం జరిగే ఏదైతే ఉంటుందో అటువంటి వాటిని మనం అరికట్టచ్చు. ఇవన్నీ చేయొచ్చు. ప్రస్తుతానికి చూసినట్టయితే ఈ బస్సు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇందులో దీనికి ఫిట్నెస్ 31 మార్చ్ 2027 వరకు మనకు ఫిట్నెస్ ఉంది. అంటే ఇది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఫిట్నెస్ రెన్యువల్ అయింది 7 సంవత్సరాల వరకు. అయితే ఇది మొన్ననే 25 మార్చిలో రెన్యువల్ అయినట్టుంది. అట్లే ఇన్సూరెన్స్ కూడా 20th ఏప్రిల్ 2026 వరకు ఉంది. ఇవన్నీ పేపర్ పరంగా పర్మిట్ కూడా 2030 వరకు ఉంది. పేపర్ పరంగా బాగా ఉంది. కానీ మనం ముఖ్యంగా ప్రమాదాల కారణం మాత్రం మనం ఎంత చెప్పినా డ్రైవర్ కారణం. అంటే అది ఇప్పుడు ఈ కేసులో మోటార్ సైకిల్ రైడరే కావచ్చు, లేదంటే డ్రైవరే కావచ్చు. అది అక్కడ స్పాట్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ చెప్పలేం మనం. సరే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సార్, డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ హ్యాబర్ విషయం ఒకటి అంటే తనిఖీలు చేస్తున్నప్పుడు అసలు హ్యామర్లు ఇటువంటి ఉన్నాయా లేదా, రూల్స్ ప్రకారం ఇవన్నీ చెక్ చేస్తున్నారా? అసలు ఆఫీసర్స్ చెక్ చేస్తే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు బస్సుల్లో. సడన్ గా ప్రమాదానికి గురైనప్పుడు విండో పగలగొట్టాలి అనగానే అవి అందుబాటులో ఉంటే వెంటనే పగలగొట్టి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. చేస్తారు. కాకపోతే ఇప్పుడు మనకు కొద్దిగా కంట్రోల్ తప్పింది వీటి మీద. ఎందుకంటే మన ఆల్ ఇండియా పర్మిట్ రూల్స్ అనేది 2021లో వచ్చినాయి, 22లో రివైజ్ అయినాయి, 23లో రివైజ్ అయినాయి, ఇట్లా రివైజ్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి బస్సు చూసినట్టయితే రిజిస్ట్రేషన్ డయ్యూడామన్ లో అయింది. అవును. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఒడిశా రూల్స్ లో ఉంది. తిరుగుడు మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఇక్కడ తిరుగుతున్నది. అంటే ఫిట్నెస్ అక్కడ జరుగుతుంది, తిరుగుడు ఇక్కడ తిరుగుతుంటది. దీని మీద కొద్దిగా కంట్రోల్ వ్యవస్థ అనేది తప్పింది. అందుకే
వీటిని అంటే ఫిట్నెస్ చేయడమే కాకుండా ఇప్పుడు సపోజ్ 2 ఏళ్లకు ఒకసారి ఫిట్నెస్, 2 ఏళ్లకు మధ్యలో కూడా రోడ్డు పైన ఆపి ఫిజికల్ ఇన్స్పెక్షన్ మొత్తం జరిగినట్టయితే ఇలాంటి అంటే మీరు అన్నట్టు హ్యామర్లు మిస్ కావు, ఇంకేదన్నా లైట్లు పనిచేయో లేక ఇంకేదన్నా ఫిజికల్ డెఫిషియన్సీస్ ఉంటే వాటిని అంటే ముందే మనం గమనించి వాళ్ళని అలర్ట్ చేయొచ్చు, లేదంటే అటువంటి బస్సును మనం సీజ్ చేసి